హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతంలో ఇవ్వవలసిన వాయన సామాగ్రి ఫ్రెండ్స్ ఈరోజు. అలాగే మనము ఆహ్వానించిన ముత్తైదువులు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇస్తారు కదా, ఆ వాయనంకి సంబంధించిన విషయాలు మరియు ముత్తైదువులను ఏ విధంగా ఆహ్వానించాలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మనము ఆహ్వానించిన ముత్తైదువులు ఉంటారు కదా, వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ముందుగా వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి ఫ్రెండ్స్. వచ్చిన ముత్తైదును సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ముత్తైదువులకు కూర్చోవడానికి పీఠం వేయాలి. పీఠం వేశాక వారికి నుదుటిన కుంకుమను ఇస్తూ పాపిట సింధూరం కూడా పెట్టాలండి. కంఠానికి గంధాన్ని అలంకరింపచేయాలి. వారి పుస్తలకు పసుపు ఇవ్వాలి. వారి పాదాలకు చక్కగా పసుపు రాయాలి. అలాగే పారాణితో వారి పాదాలను అలంకరించాలి. వారి తలలోకి పూలు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైనది. వచ్చిన ముత్తైదుకి కంపల్సరీ పూలు ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత వారి మణికంకణానికి ఒక కంకణం కట్టాలి ఫ్రెండ్స్. తర్వాతి దాంట్లో మనం ముత్తైదువులకు ఇవ్వవలసిన వాయనంలో ఉండాల్సిన వస్తువులు ఏంటో చూస్తాం. మనం సామాగ్రి చూస్తాం. ఇది చాలామందికి తెలుసు, అయినా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక ప్లేటు కానీ తాంబాలం కానీ తీసుకొని అందులో 2 తమలపాకులు పెట్టాలి ఫ్రెండ్స్. ముందుగా తమలపాకులు పెట్టి వక్క పోక పెట్టాలి. లేదంటే వక్కపొడి ప్యాకెట్ దొరుకుతుంది, వక్కపొడి ప్యాకెట్ పెట్టాలి. మళ్ళీ అందులో 5 గాజులు లేదా 9 గాజులు ఇవ్వవచ్చు. 2 అరటి పండ్లు ఇవ్వాలి. పసుపు కుంకుమ ప్యాకెట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. జాకెట్ పీసులు మన స్తోమతను బట్టి మనం జాకెట్ పీసులు ఇవ్వదలుచుకుంటే జాకెట్ పీసులు ఇవ్వవచ్చు. 1 రూపీ కాయిన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒక పిరికెడు నానబెట్టిన నల్ల శనగలు ఉంటాయి కదా, అవి ముందే నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటిని కంపల్సరీ వరలక్ష్మి వ్రతం అంటేనే నల్ల శనగలు ఇవ్వాలి ఫ్రెండ్స్. అలాగే మనం చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా, ఆ ప్రసాదాలు కూడా పెట్టాలి. మనం వాయనం ఇచ్చేటప్పుడు అరటిపండు తోడుగా ఎప్పుడు కానీ మన వైపు చూస్తూ ఉండాలి. అలా ఇస్తేనే వాయనం ఇచ్చే వారికి శుభం కలుగుతుంది. ఎందుకంటే అది వాయనం ఇచ్చేది మనము, తీసుకునే వాళ్ళు వారు కాబట్టి వాయనం ఇచ్చేటప్పుడు ఇది మాత్రం కంపల్సరీ చెప్పాలి ఫ్రెండ్స్. ఇస్తినమ్మ వాయనం అంటే వారంటారు పుచ్చుకుంటినమ్మ వాయనం.